క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు శుభనామమున మీ అందరికీ శుభాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యేసయ్య పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి యేసును దర్శించినట్టుగా ఆయనకు సాగిలపడి పూజలు చేసి ధన్యులైనట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో జ్ఞానులైన వాళ్ళు మనుషులలో 3 రకాలుగా ఉంటారని ఇంతకుముందే మనం ధ్యానించాం. ఒకటి, ఈ ప్రపంచాన్ని ప్రపంచ జ్ఞానులు అనవచ్చు. ప్రపంచం అంటే సైంటిస్టులు ఎండాకాలంలో ఎంత ఎండ వస్తుంది, డిగ్రీలు, వర్షపాతాలు, అలాగే సకల ఇవన్నీ లెక్కలేస్తా, కొలతలేస్తా, వాతావరణ కాలుష్యాలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారే. వాతావరణాన్ని, ప్రకృతిని, జీవజలాలు, జీవకోటిని, ఆకాశ చంద్ర నక్షత్రాలు ఇవన్నిటిని కూడా పరిశీలనగా తెలుసుకుంటారు. వీళ్ళని సైంటిస్టులు అంటారు. ఇది సైన్స్ జ్ఞానం. రెండవదిగా ఏ జ్ఞానం అంటే దయ్యాల జ్ఞానం ఉంది. దయ్యాలు, దురాత్మల, అపవిత్రాత్మల చేత నింపబడినటువంటి వాళ్ళు ఉంటారు. అది జ్యోతిష్కం, జాతకాలు, అలాగే చేతబడుతనాలు, మంత్రాలు, తంత్రాలు. ఇవి దురాత్మ, అపవిత్రాత్మల జ్ఞానం. మరి ఇప్పుడు మూడవదిగా అసలైన జ్ఞానం ఏంటంటే దైవ జ్ఞానం. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిలో ఎవరు ఈ జ్ఞానులు అంటే దేవుని జ్ఞానులు. అంటే దేవుని చిత్తామేదో, దేవుని ఆలోచన, ప్రణాళిక, ఆయన మనసును ఎరిగిన వారు. సృష్టికర్త ఎలా వస్తాడు భూమి మీదకి, అసలు సృష్టికర్త ఎలా పుడతాడు, సృష్టికర్త అసలు ఎవరు ముందుగానే తెలుసుకున్నటువంటి వారే ఈ జ్ఞానులు. యేసు ప్రభు పుట్టక ముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ఉన్నాయి కదా. ఆ శాస్త్రాలు వాటన్నిటిని చదివిన వారు వాళ్ళు. అలాగే ఇక్కడ ఒక మాట మనం గుర్తించుకోవాలి. యేసు రాకడ, రెండో రాకడ వస్తుందని మనకు అనేక వచనాలు, బైబిల్లో లేఖనాలు తెలియజేస్తుంది. కానీ రాకడ కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మొదటి రాకడ మనిషి కుమారుడిగా వచ్చిన ఈ రాకడను గుర్తించిన జ్ఞానుల వలె రెండో రాకడైన యేసు రాకడ, ఆ రాకడను గుర్తించి క్రైస్తవులుగా మనం ఉండాలి. ఇంతకీ జ్ఞానం అనేది ఎలా ఉంటుంది? అసలు జ్ఞానం అనేది మనం ఎలా తెలుసుకోగలం? ఎవరిలో జ్ఞానం ఉంది, ఎవరు జ్ఞానవంతులు, అది మనకు తెలియాలా, మనుషులందరికీ అర్థం కావాలి. అసలు జ్ఞానం అంటే ఏంటి? అసలు లోక జ్ఞానం ముందే చెప్పాను. లోక జ్ఞానం అంటారు సైంటిస్టుల్ని. దయ్యాల జ్ఞానం, సినిమాల జ్ఞానం, సీరియల్ జ్ఞానం, ఇవన్నిటినీ దయ్యాలు, దురాత్మల, అపవిత్రాత్మల చేత కడప మంత్రతంత్రాలు, జ్యోతిష్కం, జాతకాలు ఇవన్నీ కూడా ఈ దయ్యాలు, దురాత్మల జ్ఞానం. అయితే దేవుని జ్ఞానం ఉంది ఇళ్లలో, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు అని మనం ఎవరినైనా గుర్తించాలి. అసలు మనలో మనమే పరిశీలన చేసుకుని మనలో దేవుని జ్ఞానం ఉందా, దయ్యపు జ్ఞానం ఉందా, లోక జ్ఞానం ఉందా? లోక జ్ఞానం ఉందా, దయ్యపు జ్ఞానం ఉందా, దేవుని జ్ఞానం ఉందా అని మనము తెలుసుకునేటువంటి పరిశీలన ప్రసంగం ఇది. జ్ఞానం అంటే ఎలా ఉంటుంది? అసలు బైబిల్ చెప్పే మాట ఇందాం. ద్వితీయోపదేశకాండం 4:6 మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 4:6 మనం చదివినట్లయితే, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలెను. వాటిని గురించి విను జనముల దృష్టికి, వాటి గురించి వినే జనాల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం,
వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనం జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకుంటారు. వాక్యమును ఎరిగిన వారే జ్ఞానం కలిగిన వారు, బైబిల్ ఎరిగిన వారే, దేవుని ధర్మశాస్త్రమును చదివేవారే, గ్రహించేవారే, గైకొని వారే జ్ఞానవంతులు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. డౌట్ లేదు. ఇక కీర్తన 19:7 కూడా ఏముందంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం 19వ కీర్తన 7వ వచనంలో యథార్థమైంది, ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, అంతేకాదు జ్ఞానమును పుట్టిస్తుంది. లేనోళ్ళకు కూడా జ్ఞానం వస్తుంది. అయ్యా మా పిల్లల్లో జ్ఞానం లేదయ్యా, తెలుగు తక్కువయ్యా, చదువు మా అమాయకులమయ్యా, తెలియదయ్యా, మాకేం తెలియదయ్యా అంటారు చాలా మంది. తెలివిని పుట్టించే గ్రంథమే బైబిల్ గ్రంథం, జ్ఞాన గ్రంథం. కనుక జ్ఞానం రావాలంటే జ్ఞాన గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ చదవాలి, వినాలి, బాగా ధ్యానించాలా. చాలా మంది ఎలా ఉంటారంటే మన మాట దేవుడు వినాలనుకుంటారు, కానీ మన ప్రార్థన దేవుడిని జవాబు ఇవ్వాలనుకుంటారు, కానీ అసలు దేవుడి మాట ఏంటో, అసలు ఆయన సంకల్పం ఏంటో, ఆయన చిత్తం ఏంటో అది తెలుసుకోరు. దేవుని మాట మనం వినకపోతే మన మాట ఆయనలో వింటాడు కొంచెమన్నా అనుకుంటారు కదా. అందుకే అది తెలుసుకోవడానికి దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం బైబిల్లో నుండి వస్తుంది. అసలు జ్ఞానవంతులు అంటే ఎవరయ్యా అంటే ఒరిజినల్గా బైబిల్ ఎరిగిన వాళ్ళే. యేసును కనుగొన్నది ఎవరయ్యా అంటే ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, లేఖనాలను ఎరిగిన వాడు, దేవుని చిత్తము గ్రహించిన వారు, వాళ్ళే తెలుసుకోగలిగారు. మిగతా యేసు ప్రభువు పుట్టినప్పుడు ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, రకరకాలుగా. ఆయన ఇప్పుడు నేను చెప్పిన 3 రకాలైన జ్ఞానులు ఆ రోజుల్లోనే ఉన్నారు. కానీ యేసును కనుగొన్న జ్ఞానులు ఎవరయ్యా అంటే దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు. 119వ కీర్తన 98, 100, 99, 100 వచనాలు కూడా మనం చదివితే అక్కడ ఏముంటుందంటే 119వ కీర్తన 98వ వచనం, 99వ వచనం, 100వ వచనం అక్కడ ఏముంటుందంటే శత్రువులను మించిన జ్ఞానం బైబిలు జ్ఞానం. నీ శత్రువులు ఎంతమంది ఉన్నారో చూసి వనకమాక, భయపడమాక, బెదరమాక. దాన్ని మించిన జ్ఞానం నీకు లభించాలంటే బైబిల్ జ్ఞానం ఎంత గొప్పది అనుకుంటున్నారు. ఏదో కొని పక్కన బట్టి తల్లకాడ పెట్టుకునేది అనుకుంటున్నారా? ఏదో క్రైస్తవుడు అయ్యేటట్టు బైబిల్ ఉండాలనే మన ఇంట్లో అనుకుంటున్నారా? ఈ బైబిల్ జ్ఞానం ఎంత గొప్పదంటే నీ శత్రువులను మించిన జ్ఞానం నీకు ఇస్తుంది. 119వ కీర్తన 98లో చదువుతున్నాం. 99లో ఏముంటుందంటే 99వ వచనంలో మీ చుట్టుపక్కల ఎంతో మంది పంతులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, బోధకులు ఉంటారు. వాళ్ళకు మించిపోయే తెలివి నీకు రావాలని కోరుకుంటే బైబిల్ ఇస్తుంది ఆ జ్ఞానం నీకు. అందుకని యేసు ప్రభువు చిన్నవాడిగా ఉన్నప్పుడే బోధకుల మధ్యలో కూర్చుని వాళ్ళు ప్రశ్నలు అడిగి వాళ్ళకి జవాబు ఇచ్చాడు. అక్కడ వయసులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు బోధకులు. యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభువు వయసు 12, కానీ ఆయన లేఖనాలు బాగా చదివాడు. ఆయన దేవుడే కదా. చిన్న వయసు ఏంటి? అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు. ఎవరు పెద్దోళ్ళు ఇక్కడ తెలిస్తే వాక్యం ఎరిగిన వాళ్ళే పెద్దోళ్ళు. వాళ్ళని మించిపోయిన జ్ఞానం దేవుడిస్తాడు. ఇక చూస్తే 100వ వచనంలో ఏముంటుందంటే 100వ వచనంలో వృద్ధులు వయసులో బాగా పెద్దోళ్ళు ఉంటారే, వాళ్ళని మించిపోయినటువంటి జ్ఞానం బైబిల్ ఇస్తుంది. అందుకే బైబిల్ ఎంత చదివితే, ఎంత గ్రహిస్తే, ఎంత అర్థం చేసుకుంటే అంత జ్ఞానం నీకు దేవుడు ఇస్తాడు. కనుక సామెతల గ్రంథకర్త కూడా అంటాడు 1:4లో, సామెతల గ్రంథకర్త 1:4లో అంటాడు, ఇది తెలివి లేని వాళ్ళకి తెలివి, వివేకం లేని వాళ్ళకి వివి, మరి ముఖ్యంగా యవ్వనస్తులు
యవన ప్రాయములో ఉరకలేస్తుంది ప్రాణం. యవన ప్రాయములో ఎంతో గెంతులేస్తూ ఉంటాం. యవనమును ఎలా కాపాడుకోవాలా, యవనములో ఎలా జీవించాలా, యవనములో దేవునికి ఎలా సంతోషంగా ఉండాలి. కానీ ఆ యవన కాలములో ఆ యవన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ఆ జ్ఞానాన్ని ఇచ్చేది కూడా బైబిలే. అందుకని 1 యోహాను రాసిన పత్రిక 2:14 ఏముంటుందంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు ఉన్నది గనక మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని జయించాలి, అపవాదిని సైతాన్ని జయించాలి. నీవు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలంటే వాక్యం. 119వ కీర్తన 11వ వచనంలో కూడా మనం చదువుతాం ఈ మాట. 119వ కీర్తన 9వ వచనంలో కూడా చూస్తాం. నీ నడతను శుద్ధి చేసి, అలాగే నిన్ను నీకు ఇష్టం లేని ప్రాంతాలకు వెళ్ళకుండా, ఇచ్చలవిడిగా నేను బ్రతకనివ్వకుండా కాపాడేది కూడా బైబిలే, లేఖనాలే. ఇంత జ్ఞానాన్ని నీకు ఇచ్చు. నీ యవనమును ఎలా జ్ఞానముతో జీవించాలి. యోసేపు వలె, దానియేలు వలె, అలాగే మన పితరులు ఎంతో మంది ఎస్తేరు వలె, రూతు వలె యవన కాలములో దేవునికి ఇష్టలుగా ఎలా జీవించారో, దేవుణ్ణి ఎలా మహింపరిచారో అన్ని వాళ్ళు ఈ దేవుని భయము, దేవుని వాక్యం ఆయన మాట. కనుక జ్ఞానము అంటే ఎలా ఉంటుంది అంటే, బైబిల్ని చదివేవాడు, బైబిల్ని అర్థం చేసుకునేవాడు, బైబిల్ని అనుసరించేవారు. డౌట్ లేదు ఈ విషయంలో. జ్ఞానవంతులేను, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు. అసలు జ్ఞానం అంటే ఎంతో, జ్ఞానవంతులు అంటే ఎలా ఉంటారంటే వాక్యము బాగా ఎరిగిన వాడు. మరి నువ్వు జ్ఞానం కావాలంటే మీలో జ్ఞాని ఎవడు అని ఎవరిని అడిగితే వాక్యం ఎరిగిన వాళ్ళు. ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, భక్తి జీవితం ఎలా చేయాలో, ప్రార్థన జీవితం ఎలా సాగాలో, సంఘంలో ఎలా కొనసాగాలో, దేవుని మెప్పును ఎలా పొందాలో, దైవజనుడికి ఎట్లా లోబడాలో, దేవునికి దేవుని ఆశీర్వాదం వాక్యం చదివితే తెలుసుద్ది. బైబిల్ చదివితే తెలుసుద్ది. బైబిల్ చదవరు ఏమర్థం అవదు. అసలు క్రైస్తువులు ఎందుకు అయ్యామా, బాప్తిసాలు ఎందుకు పోయామా, చర్చికి అర్థంగా వ్యర్థమైపోయేవాళ్ళు ఎంతమంది లేరు. కారణం ఏమిటయ్యా అంటే బైబిల్ చదవరు, చదివినా అర్థం చేసుకోరు. పోని తెలియని వాళ్ళు పోతే అడగరు. ఈ మాట నాకు అర్థం కావాలి, వంట రాకపోతే ఎవరినైనా అడుగుతారు. కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తే ఏంటని అవి చెప్పుకుంటారు అందరికీ. కానీ అసలు భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలి, బైబిల్లో నాకు ఈ మాట అర్థం కావట్లేదు, అసలు ఏంటి నా పరిస్థితి, లేఖనాలు అర్థమే కాకపోతే ఇంకా నాకు దేవుడు ఎలా తెలుస్తాడు, నేను ఎలా సంతృష్టి సహితమైన భక్తిని నేను ఎలా చేయగలను, మనం ఏం చేసిన తృప్తి ఉండాలిగా. మనకి భక్తి తృప్తి అనేది నాకు కలగట్లేదు. ఏదో వెళ్తున్నాము చర్చికి, చెప్తున్నారు, వింటున్నాం, కానీ అదేం అర్థం కానప్పుడు నీకు ఎలా అది ఆశీర్వాదం. అయితే పేర్లు దేశానికి ఆర్థిక మంత్రి గారు, అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మంత్రి పైగా మళ్ళా ఆర్థిక మంత్రి, కానీ లేఖనాలు చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ చదివేది అతనికి అర్థం కావట్లేదు. అప్పుడు అతడు ఫిలిప్పును చేర్చుకుని, ప్రవక్తను చేర్చుకుని తన రథం మీద కూర్చోబెట్టుకుని, ఇదిగో ఎవడైనానో నాకు దారి చూపకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటే, బైబిల్ దారి తెలియాలంటే ప్రవక్తలు, పాస్టర్ గారు, సేవకులు అడగాలి. అప్పుడు దేవుడు ఆ జ్ఞానం నీకు అబ్బుద్ది. అందుకే మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింది. బెరయ క్రైస్తవులు పౌలు గారు చెప్తున్న మాటలను బాగా శ్రద్ధగా విని ఆ లేఖనాలు ఆయన చెప్పే బోధ బైబిల్లో ఉందా లేదా పరిశీలనగా తెలుసుకున్నారు.
లూదియా వెళ్ళి దేవుని యొక్క వాక్యం వింటా ఉంటుండగానే దేవుడు ఆ హృదయాన్ని తెరిచాడు. ఇందుకు అర్థం చేసుకుంది కదా. జ్ఞానులు ఎవరు? జ్ఞానం అంటే ఏమిటి? బైబిలే జ్ఞానం. బైబిల్ ఎరిగిన వారే జ్ఞానవంతులు. రెండవదిగా చూస్తే యోబు గ్రంథం 28:28, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చూస్తే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము, దుష్టత్వాన్ని విడిచుటే వివేకం. జ్ఞానం అంటే ఏందనుకుంటున్నారు? దేవుని భయం ఉండాలి, దైవ భయం ఉండాలి. మనుషుల భయం ఎంతసేపు ఉంటుంది? మనుషుల భయం ఆ మనుషులు ఉన్నప్పుడే ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే సింపుల్గా, నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. దేవునికి భయపడితే నిన్ను ఎవరికి భయపడినవాడు. అందుకే యేసు ప్రభువు తన శిష్యులతో అంటాడు, మీ శరీరమును లేక మిమ్మల్ని చంపే వరకు మీరు భయపడమాకండి, కానీ మీ ఆత్మలను నరకంలో పడేసి నిత్య నరకంలో పడేసేటువంటి ఆయనకి భయపడండి. అంటే ఆత్మ అంటే ఈ లోకమును విడిచినాక ఒక మనిషి ప్రతి ఒక్కరికి రక్షణ పొందితేనేమో ఆత్మ దేవునితో సదాకాలం ప్రభువుతో ఉంటారు. బాప్తిసం పొందకుండా రక్షణ పొందకుండా యేసు ప్రభు తెలుసుకోకుండా ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెడితే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అది అక్కడ అగ్ని ఆడదు, పురుగు సావు. మరి ఇప్పుడు ఎవరికి భయపడాలి? మనం ప్రాణమును చంపేవారికి అది భయపడేది. ఎవరికి భయపడాలి? నీ ఆత్మను ప్రాణం రెండింటిని చంపేవాడికి భయపడు. ఆ శక్తి దేవునికి. కనుక అందుకే ఇక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, ఆ వివేకమే జ్ఞానం. అదే వివేకం, భయమే. ప్రతి దానికి నువ్వు భయపడక్కర్లేదు, ఎవరికి నువ్వు భయపడక్కర్లేదు. ధైర్యంగా ఉండగలదు, సింహంలాంటి ధైర్యంగా. అలాంటి ధైర్యవంతులుగా నీవు ఉండాలంటే చూడండి, పేతురు యోహానులను చూసినప్పుడు వారి ధైర్యాన్ని చూసి వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని గుర్తించిరి. నీలో ఆ ధైర్యం ఉంటే ఆ ధైర్యమే అసలు దేవుణ్ణి చూపిస్తుంది లోకానికి. ఎప్పుడు ఆ ధైర్యం వస్తుంది అంటే ఆ దేవుని ఎంతో భయము నీకు ఉంటే. దేవునికి భయపడే వాళ్ళని ఏది భయపెట్టదు. కరువు భయపెట్టదు, ఏ మనుషులు భయపెట్టలేరు, ఏ రోగము, ఏ దయ్యము, ఏ పరిస్థితులు కూడా నిన్నే తాకలేవు. ఎందుకనగా ఆ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కాపలా కాస్తాయి. సింహం పిల్లలైనా లేవు కలిగిన ఆకలితో సస్తేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వాడికి ఏమేదు పొందవై ఉండదు. దైవ భయం ఉందా? దేవుని భయం ఉందా? ఈరోజు చర్చికి వెళ్ళాలి, ఎవరు భయం అనుకోవాలా మాట? దైవ భయం. ఈరోజు ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదవలే, ఉపవాస కూడికలో పాల్పొందరా, చర్చి కార్యక్రమాల్లో నేను లేను, పాల్పొందలేదు, అయ్యో నేను దేవునికి లెక్కప్ప చెప్పాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలని దైవ భయంతో ఉండాలి తప్ప అక్కడ ఉండాలి. ఎవరు భయము అవసరం లేదు మనకి. దేవునికి భయపడ్డామనుకో అందరూ మనకే భయపడతారు. కనుక అది బాగా గుర్తుపెట్టుకోండి. అదే జ్ఞానం. జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని భయం కలిగి ఉంటారు. దేవునికి లెక్కప్పు చెప్పాలి. దేవుడిచ్చే ఆస్తిలో, డబ్బులో, జీతంలో, ఇచ్చే విషయంలో, దేవుని దగ్గర వచ్చే విషయంలో, దేవుని కొరకు ఏదైనా కార్యములు చేసే విషయంలో దేవునికి భయపడి చేయాలి తప్ప మనుషులకు కాదు. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, నా జీవితాన్ని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నాకు వచ్చే ఆస్తి ఐశ్వర్యం, నాకున్న స్థితిగతులను బట్టి దేవుడికి నేను లెక్క చెప్పాలి.
కనుక ఆ భయము, దేవుని భయంతో ఉంటే దైవ భయం మహాశీర్వాదం. ఆమేన్. ఇక మూడవదిగా ఏంటంటే సామెతల గ్రంథములో 13వ అధ్యాయం 1లో ఏముందంటే 13వ అధ్యాయం 1లో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అగును. ఇది లోకపరంగా మనుషుల మధ్యలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు? శిక్షిస్తారు. కొందరు లోబడతారు, కొందరేమో ఎదిరిస్తారు. ఎదిరించిన వాళ్ళేమో ఎటుగాకుండా పోతారు. లోబడినటువంటి పిల్లలు ఏమవుతారంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు. ఇది లోకపరంగా చదువుకుంటారు, ఉద్యోగం సంపాదిస్తారు. కానీ బైబిల్ పద్ధతిలో చూస్తే మనకు తండ్రి ఎవరు? దేవుడేగా. యేసుప్రభువు ప్రార్థన నేర్పేటప్పుడు ఏమని చేయమన్నాడు? పరలోక తండ్రి, 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 తండ్రి. అంటే మన తండ్రి ఎవరు? దేవుడే. ఒకవేళ మన శరీర సంబంధంగా తండ్రి మనకు దేవుడిచ్చినా అసలు తండ్రి ఎవరంటే మన కన్న నాన్నకే, తండ్రికే కానీ మనకే తండ్రి. కానీ అసలు ఈ ప్రకృతికి సకల జనులకు, ప్రజలకు సృష్టిగా తండ్రి, కన్న తండ్రి యేసు. ఆ తండ్రి అంట ఒక సమయంలో మన దారి దెబ్బ కొడతాడు, శిక్షిస్తాడు. అందుకని ఎవ్రీ పత్రికలో మనం చదవక్కర్లేదు, కానీ 12వ అధ్యాయంలో అంటాడు. 12వ అధ్యాయం ఆయన చదువుకుంటూ వెళ్తే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి గద్దెంపని కొడుకు కూతురే. చూడండి, మనం కన్న తండ్రి మనల్ని ఎప్పుడు తిట్టలేదా? మనల్ని ఎప్పుడు కొట్టలేదా? తిట్టి కొట్టినా పర్లేదు, కానీ మన కన్న తండ్రి శరీర సంబంధమైన కదా, భరించలేక శాపాలు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. మన దేవుడు అలా శపించడు. ఈ తండ్రి అయితే ఈ శరీర సంబంధం తల్లిదండ్రులు తట్టుకోలేక తిట్టి కొడితే అంత సరిపెట్టుకోరు, శపించే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ తండ్రి శిక్షిస్తాడు. ఈ తండ్రి మనల్ని గద్దిస్తాడు. ఈ తండ్రి మనల్ని హెచ్చరిస్తాడు. అది ఎవరి ద్వారా? దేవుని సేవకుల ద్వారా. దేవుడు మనతో ఒక ప్రవక్త దారి తెప్పాడు. బిలాం అనే ప్రవక్త వెళ్ళొద్దంటే ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళొచ్చా లేదని అడుగుతున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు. అప్పుడు మరి అక్కడ ఎవరు? ఆయన ప్రవక్త. ఆయనకి తిరుగులేదు, పెద్ద ప్రవక్త. ఆ ప్రవక్తకి ఇంకో ప్రవక్త ఎవరు లేరు అక్కడ. అందుకని దేవుడు ఆ సమయంలో ఏం చేశాడంటే గాడిదతోనే గద్దించాడు, గార్ధబం చేత గద్దించాడు. కొన్ని సమయాల్లో కొన్ని మృగాల ద్వారా, పశువుల ద్వారా కూడా దేవుడు బుద్ధి చెప్తూ ఉంటాడు జనాలకు. వినరు. కుక్కలు ఇంకా కొన్ని ఉంటాయి, అవన్నీ దేవుడు సృష్టిగా మోగజీవులన్నీ వినరు. గద్దించిన ఇళ్ళ ఆఖరికి ఆ బిలామ ఎక్కడికి ఏమైపోయాడు తెలియదు, పోయాడు. శిక్ష. దేవుడు నిన్ను గద్దించిన విసుగు చెందమాట. అలాగే దేవిదేవుడి ద్వారా నిన్నేదన్నా దేవుడు గద్దించిన, కఠినంగా ఉన్న, బాధకరంగా ఉన్న అర్థం చేసుకోగాని అసలు ఏంటి పాస్టర్ గారు, ప్రేమ లేదు ఈయనకి, అసలు ఏంటి అసలు అని అపార్థం చేసుకోమాకండి. నీ మేలు కోరు, నీ క్షేమం కోరు. దైవజనుడి ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు, ఖండిస్తూ ఉంటాడు, దిద్దుతూ ఉంటాడు. నా మంచి కొరకే, నా మేలు కొరకే అని ఏమనుకోవాలి? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. కొట్టరానుకో, పాస్టర్లు కొడతారా ఎవరు నన్ను? విశ్వాసాన్ని ఇంకేమనుందా? వారు గద్దించుట నాకు తైలాభిషేకం. ఒకవేళ కొడితే ఎంతో సంతోషమో, ఉపకారమే మనకి. నేను సేవలో చాలా చిన్నప్పటి నుండి నేను ఎవరిని కొట్టలేదు, విశ్వాసం ఎవరిని ఎప్పుడు కొట్టలేదు. మగ పిల్లని కొట్టలే, ఆడపిల్లని అసలు. గద్దించడమే, భయపెడతమే, హెచ్చరించడం, బతిమాలుకోవడం, ఇది తప్ప వేరే ఏం లేదు. శిక్షణ. కనుక ఇది తండ్రి శిక్షించిన కుమారుడు ఈ జ్ఞానము గలవారు అవుతారు. మరి ఇప్పుడు
ముగింపులో చెప్తున్న ఈ 3 విషయాలు. ఒకటి, జ్ఞానం అంటే ఏంటంటే బైబిలే, పరిశుద్ధ గ్రంథమే చదవాలి, వినాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, గైకొనాలి. అప్పుడు మీకు అర్థం. ఇది జ్ఞానం. 2, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం, దేవునికి భయపడు, దైవ భయం. 3వది, దేవుడు మనల్ని శిక్షించినప్పుడు కొన్ని విషయాల్లో ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, నువ్వు అనుకున్న విధంగా నువ్వు అనుకున్నట్టు జరగకుండా దేవుడు కొంత తడవు చేస్తా, ఆలస్యం చేస్తా ఉన్నా నువ్వు విసుగు చెందకుండా యేసు ప్రభువు అందుకే ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం అంటే 18వ అధ్యాయం లూకాసు వార్తలు అంటాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఒక విధవరాలు ఉంది, ఆమెకు తీర్పు, జడ్జిమెంట్, న్యాయం కావాలి. ఆ న్యాయం పొందే వరకు ఆమె ఏం చేసిందంట, మాటి మాటికి సిగ్గు విడిచి, స్నేహితుల గురించి కూడా చెప్పాడు. స్నేహితులు ఏం చేస్తారు, మధ్యలో సిగ్గులు ఉండే వాళ్ళకి, ఏదన్నా ఒకళ్ళు అడుక్కుంటారు, చెప్పుకుంటారు. అలా అడగండి, నన్ను కూడా మీరు అలా అడిగి పొందుకోండి అని చెప్పాడు. కానీ విసుగు చెందొద్దు, భక్తులు విసుగు చెందకూడదు. ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. కనుక యోధా ఇస్కరియోతుకి యేసయ్య మాట అర్థం కాదు. వాడు ఏం చేశాడు, యేసు ప్రభుని పిచ్చోని చేసి వాడేదో పెద్ద తెలుగుగలవాడిలాగా వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? ఊరేసుకు తెచ్చాడు. అవునా? అంతే. యెహోవాను విడిచి వేరొకను ఆశ్రయించు వారు శ్రమల పాలవుతారు, శపించబడతారు, నశించుతారు. ఈ లోకంలో భూమి మీద వ్యర్థులైపోతారు, నరకానికి వెళ్ళిపోతారు చచ్చినాక. అంత అవసరమా? కనుక బ్రతుకుట నీ కోసమే. బ్రతుకుట పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే. అది ఒక తీర్మానం చేసుకోండి, గట్టి తీర్మానం చేసుకుని, అయ్యా ప్రభువా, నా మేలు కోసమేనైనా ఈ బాధలు, ఈ ఓర్పు, ఈ నేర్పు, ఈ సహనం నా కోసమే. నాకేదో గుణపాఠం నేర్పుతున్నావు, నాకేదో తెలివి నేర్పుతున్నావు, నన్నేదో బాగు చేయడానికే నాకు ఈ శ్రమలు, ఈ పరీక్షలు, ఓర్పు, ఈ ఆలస్యం, తడవు అని దేవుని చేతి కింద, బలిష్టమైన ప్రభు చేతి కింద అణిగి మలిగి ఉండు. ప్రభు దృష్టిలో అట్లా తగ్గించుకో. బైబిల్ చెప్తుంది, తగ్గించుకున్న వాడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిచ్చేస్తాడు. తగ్గించుకున్నావు కదా నీ దాన్ని కాళ్ళ కింద తొక్కడు ఆయన. ఎంత తగ్గించుకుంటావో అంత పైకి నిన్ను దేవుడు లేపుతాడు. జ్ఞానం అంటే బైబిల్, జ్ఞానం అంటే దేవుని భయం, జ్ఞానం అంటే దేవుని యొక్క శిక్షణ. ఈ 3 ఎవరిలైతే ఉంటాయో వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే యేసును కనుగొంటారు, వాళ్ళే దేవుని దీవులు పొందుకుంటారు, దేవుని కృప పాత్రలు అవుతారు. మరి దేవుని కృపకు పాత్రలు అవ్వాలని, జ్ఞానం కావాలని ప్రార్థన చేసుకో. దేవుడు ధారాళంగా నీకు దయచేసి ధన్యులుగా, దీవెనకరంగా, ఆశీర్వదకరంగా నిన్ను ప్రభు చేసి ఈ క్రిస్మస్ సంతోషం, సంపూర్ణ సంతోషం, మహాసంతోషం, మహదానందంతో దేవుడిని దీవిస్తాడు. దేవుడు అలాంటి కృప ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులే జ్ఞానం, నీ లేఖనాలు చదువు విని గైకొట్టమే జ్ఞానం, నీ క్రమశిక్షణలో జీవించడమే విధేయత కలిగి లోబడి ఉండటమే క్రమం. అదే జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని మా ప్రియులందరూ గ్రహించి గైకొని ధన్యులై తూర్పు దేశపు జ్ఞానం ఏ విధంగా దర్శించి వచ్చారు, సాగిలపడి పూజించి సమర్పించుకుని నిన్ను ఎలా మైపరిచి నాన్న వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఈ సందేశం ఉన్న బిడ్డలందరూ కూడా నీ జ్ఞానం ఏంటో 3 విషయాలు తెలుసుకొని వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని ధన్యం చేసుకుని నీకు మహిమ తెచ్చే బిడ్డగా ఆశీర్వదించమని, బలపరచమని సమస్త ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి.